ఎమ్మెల్సీ కవిత రాజీనామా వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న ఆమె రాజీనామాపై సభలోనే వివరణ ఇవ్వడంతో ఆమోదానికి లైన్ క్లియర్ అయినట్టే అనే చర్చ మొదలైంది. సభ సాక్షిగా తన నిర్ణయానికి కారణాలు వెల్లడించడంతో ఇక మండలి చైర్మన్ కూడా ఆమోదించక తప్పదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. శాసన మండలి సభ్యత్వానికి ఇప్పటికీ రాజీనామా చేసిన కవిత తెలంగాణ జాగృతి ఉద్యమం, రాజకీయ ప్రస్థానం, పార్టీలో ఎదురైన అవమానాలపై భావోద్వేగంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె కంటతడి పెట్టడం సభను కదిలించింది. వెంటనే రాజీనామాను ఆమోదించాలని ఆమె కోరగా, భావోద్వేగాల మధ్య తీసుకున్న నిర్ణయంపై మరోసారి ఆలోచించుకోవాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. అయినప్పటికీ చివరికి రాజీనామా ఆమోదం ఖాయమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. సాధారణంగా ఎమ్మెల్సీలు తమ రాజీనామాలను చైర్మన్ కార్యాలయంలో సమర్పిస్తారు. కానీ కవిత సభలోనే కారణాలతో సహా వెల్లడించడం రాజకీయంగా కొత్త పద్ధతిగా మారింది. ఇదే పరిస్థితుల్లో ఆమె రాజీనామా ఆమోదం పొందితే మండలిలో ఒక స్థానం ఖాళీ అవుతుంది. ఆ విషయాన్ని ఎన్నికల కమిషన్కు నివేదించిన వెంటనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అలా జరిగితే ప్రస్తుతం ఏ సభా సభ్యత్వం లేని మంత్రి అజహరుద్దీన్కు అవకాశం దక్కుతుందనే చర్చ సాగుతోంది. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఖాళీ ఏర్పడితే అక్కడే ఆయన పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మున్సిపల్, కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయ్యాకే ఎమ్మెల్సీ ఎన్నిక జరగాల్సి ఉంటుంది. దీంతో కనీసం 3 నుంచి 4 నెలల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా. మరోవైపు అజహరుద్దీన్ క్యాబినెట్లో కొనసాగాలంటే గవర్నర్ ఆమోదం లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం తప్ప మరో మార్గం లేదు. కవిత రాజీనామా ఆయనకు రాజకీయంగా ఊరటనిచ్చే అవకాశం ఉన్నప్పటికీ అది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందన్నది ఇంకా స్పష్టత లేని అంశంగానే ఉంది.